సాధారణంగా సినీ తారలు తమ పుట్టినరోజులు పెద్ద పెద్ద హోటల్స్, రిసార్ట్స్లలో సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరైతే ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో బర్త్డేను గ్రాండ్గా జరుపుకుంటారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన బర్త్డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని లెప్రో సొసైటీ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ చిన్నారులతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. అంతేకాదు పిల్లలతో సరదాగా ఆడిపాడిందే. వారితో కలిసి బర్త్డే కేక్ కట్ చేసిందే. అనంతరం చిన్నారులకు విలువైన బహుమతులను అందించింది. అంతేకాకుండా ఆశ్రమానికి తన వంతుగా ఆర్థిక సాయం అందజేసింది. ఈ వేడుకల్లో వరలక్ష్మి భర్త నికోలై సచ్దేవ్ కూడా పాల్గొన్నారు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందని, మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మి చెప్పారు. తనలాగే మరికొందరు సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని నటి కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎందుకు నేను యాక్చువల్లీ ప్రతి బర్త్డేకి చేస్తాను. ఫస్ట్ నేను వచ్చి చెన్నైలో ఎక్కువ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు నేను మొత్తంగా హైదరాబాద్ మూవ్ అయిపోయాను కాబట్టి ఈ టైం వచ్చి హైదరాబాద్ ఏదో చేయాలని అనుకున్నాను. అండ్ ఈ ఆఫ్ వచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది బిడ్లు ఉన్నారు ఇక్కడ. ఈ పర్టికులర్ బ్రాంచ్ వచ్చి 62 కిడ్స్ రైట్, 62 బిడ్లు ఇక్కడ ఉన్నారు. అండ్ అందరూ చూస్తారు మీరు ఆల్రెడీ. అండ్ వాళ్ళ కోసం ఏం లేదు, ఒక చిన్న చిన్న హెల్ప్ మన వైపు ఏదైనా చేయొచ్చు. అండ్ అందరికీ నాలెడ్జ్ పెద్దగా ఉండలేదు, ఇట్లా ఆఫర్ ఉందా లేదా అని తెలుసలేదు. సో మేము లాంటి ఒక సెలబ్రిటీ ఇక్కడ వస్తే అట్లీస్ట్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక రికగ్నిషన్ వస్తుంది. ఇంకొక జనాలు ఉంటే డొనేషన్ మీరు చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అన్ని పాపలే బిడ్లు ఎక్కడ ఉన్నారు. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ గివ్ అ హెల్పింగ్ హ్యాండ్, లైక్ ద నేమ్ సేస్ హెల్పింగ్ హ్యాండ్ ఇస్ ద నేమ్, హెల్పింగ్ చిల్డ్రన్.